గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము ఎఫ్రెష్ ఏంటి, అట్లాగే సింప్లీ ప్రోబయోటిక్, సో దానికోసం కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. దిస్ ఈజ్ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. దీని బెనిఫిట్ ఏంటంటే సో టీ కాఫీ రీప్లేస్మెంట్. సో ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. టీ కాఫీ రీప్లేస్మెంట్. మనం టీ బదులు టీ అట్లాగే కాఫీ, సో ఇందులో కూడా మనకి ఎనర్జీ వస్తుంది. అట్లాగే వెరీ లెస్ క్యాలరీ, 4 క్యాలరీస్ మాత్రమే ఇందులో వస్తాయి టోటల్ గ్లాస్లో. సో దీనికి మనము ఎనర్జీ కోసం తాగొచ్చు. గట్ హెల్త్ అంటే మన పొట్ట సాఫ్ అవటం కోసం టీ తాగాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. కాఫీ తాగాలి, అట్లాగే ఎనర్జీ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. సో వాటికి రీప్లేస్మెంట్గా మనం దీన్ని వాడచ్చు. అట్లాగే ఇది సింప్లీ ప్రోబయోటిక్. సింప్లీ ప్రోబయోటిక్ అంటే ఏంటంటే ఇందులో మనకి గట్ హెల్త్కి, మన పొట్టకి ప్రోబయోటిక్ కావాలి. ఇందులో ఉన్న గొప్పదనం ఏంటంటే ఈ చిన్న ప్యాకెట్లో 20 lakhs ప్రోబయోటిక్స్ మనకి దొరుకుతాయి ఇందులో. దీని ఉపయోగం ఏంటంటే చాలామందికి మోషన్స్ ఫ్రీ అవ్వదు. అట్లాగే తర్వాత వాళ్ళకి రోజుకి 4-5 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. నీళ్ళు విరోచనాలు, లూజ్ మోషన్స్, తర్వాత ఫైల్స్, పిస్తుల, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా పౌడర్ ఫామ్లోనే ఉంటుంది. ఇవి మనం తాగినప్పుడు ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా మన పొట్టలో పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా మనకి పెరగటం వల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకి మోషన్స్ ఫ్రీ అవ్వటము, స్టమక్ పెయిన్, జెంట్స్కి రెగ్యులర్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని తగ్గడానికి, అట్లాగే కంప్లీట్గా మన పొట్ట గట్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటాము. ఇది కంప్లీట్గా హెల్తీగా ఉండటానికి, లోపల ఉన్న వేస్ట్ అంతా ఎప్పటికప్పుడు బయటకు రావడానికి ఇది సపోర్ట్ అవుతుంది. సో జనరల్గా మనం ఇది వాటర్లో కలుపుకోవచ్చు. అట్లాగే మనకు నచ్చిన ఏదన్నా బటర్ మిల్క్ కానీ, ఫ్రూట్ జ్యూసు, మనకి ఎట్లా నచ్చినాయో అట్లా దాంట్లో మనం మిక్స్ చేసుకుని తాగొచ్చు. సో నేను ఇప్పుడు వీటిలో వేడి వాటర్ వేస్తున్నాను. చన్నీటిలో కూడా తాగొచ్చు, ఎందుకంటే మనకు టీ కాఫీ కొంచెం వేడిగా తాగే అలవాటు కాబట్టి హాట్ వాటర్లో కలుపుతున్నాను. సో ఇది హాట్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు, కూల్డ్ వాటర్లో కలపచ్చు. ఫ్రూట్ బెవరేజెస్, ఫ్రూట్ జ్యూస్ దేంట్లోనైనా మనము మిక్స్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు. సో దీని ఉపయోగాలు ఆల్రెడీ చెప్పాను. దీనికోసం ఇంకెవరైనా తెలుసుకోవాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎవరికైనా, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి. సో దానికి సంబంధించిన డీటెయిల్, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.